ఇక నవంబర్ 29 ఇది తెలంగాణ చరిత్రలో ఓ టార్చ్ బేరర్ మూమెంట్. ఆత్మగౌరవ పతాకాన్ని భుజానికెత్తుకొని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఆమరణ దీక్ష అస్త్రాన్ని సంధించిన మహోన్నత పోరాట పర్వదినం. తెలంగాణ ప్రజలందరినీ ఉద్యమ ఉద్వేగంతో ఐక్యం చేసి గేమ్ చేంజింగ్ మూమెంట్. ఆనాడు ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఇది తమ రాష్ట్రాన్ని సాధించుకునే పోరుబాటుకు అంకితమైన ఉద్విగ్న తరుణం. అందుకే తెలంగాణ తెచ్చిన కేసీఆర్ దీక్ష దివాస్ ను తెలంగాణ ప్రజలంతా సగర్వంగా స్మరించుకుంటున్నారు. కేసీఆర్ పోరాటంపై అవాకులు చెవాకులు పేలిన వారికి చెంప చెల్లుమనిపించి సమాధానమిస్తున్నారు. అలాంటి దీక్ష దివాస్ పూర్తి పోలికెక్కే ఇప్పుడు మనం చూడబోయే ఈ డాక్యుమెంటరీ. చరిత్ర గతిని మలుపు తిప్పే సంఘటన ఒకటే. వేల విత్తుల్లోంచి వటవృక్షంగా నీడనిచ్చేది ఒక్కటే. నిర్బంధాల జాడల్ని తరిమేసే నాయకత్వ స్థైర్యం ఒక్కటే. ఆ ప్రవాహ జడి, ఆ చైతన్య ఝరి ఈ నవ తెలంగాణకు ఆది బీజం దీక్షా దివస్. కన్నపిట్టల కోసం సర్వం త్యాగం చేసేది సొంత తల్లిదండ్రులు మాత్రమే. అంతటి రక్త సంబంధాన్ని మించిన ఆత్మగల్ల గుణమున్న నాయకుడు కేసీఆర్. అన్యాయమైన తన ప్రాంత విముక్తి కోసం అలుపెరగకుండా పోరాటం చేసిన నాయకుడు కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అకుంఠిత దీక్షతో ప్రాణాలను పణంగా పెట్టిన నాయకుడు కేసీఆర్. కేసీఆర్ చేసిన ఆమరణ నిరాహార దీక్ష ఫలితమే తెలంగాణ చరిత్ర గతిని మలుపు తిప్పింది. ఆ మహోజ్వల ఘట్టమే స్వరాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావానికి నాంది వేసింది. నవంబర్ 29 కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష. ఒకే ఒక్క వీరుడిగా మొదలై 1956లో కోల్పోయిన స్వపరిపాలనను సొంతింట్లో పరాయి బతుకు వెళ్లదీస్తున్న యావత్ తెలంగాణ ప్రజలను ఏకం చేసి నీళ్లు, నిధులు, నియామకాలను అందుకోనీకుండా అడ్డుపడుతున్న సైంధవులను ఎదిరించి తెలంగాణ విముక్తి కోసం ఉద్యమాన్ని నడిపించిన కారణ జన్ముడు కేసీఆర్ చేబూనిన పాశుపతాస్త్రం ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమైన రోజు. దీక్షా దివస్ నవంబర్ 29 చరిత్రను మలుపు తిప్పిన రోజు. తెలంగాణ పోరాట చరిత్రను దీక్షా దివస్ కు ముందు, దీక్షా దివస్ కు వెనక అని చెప్పుకోవచ్చు. అసలు తెలంగాణ అంటేనే నరనరాన పోరాటం నిండిన జాతి. కాకతీయ రుద్రమైన, కొమరం భీమైన ఆ పోరాట వారసత్వాన్ని కొనసాగించిన ధీరులే శాతవాహనులు, అసఫ్ జాహీలు, కుతుబ్ షాహీలు, నిజాం నవాబులు సైతం సాయుధ రైతాంగ పోరాటాలతో ఈ మట్టిలో కలిసిపోయిన వారే. యావత్ భారతావనిలో ప్రత్యేక హంగులున్న ప్రాంతం హైదరాబాద్పై కన్నేసి తెలుగు అనే ముసుగేసి పెద్ద మనుషుల పేరుతో 1956లో మొదలైన వలస దోపిడి పాలనపై సింహనాదమై గర్జించింది తెలంగాణ. చరిత్రలో కనీవిని ఎరగని నాటి సాయుధ రైతాంగ పోరాట పటిమతో నిన్నటి వలస పాలకులను అంతమొందించిన తీరును చూసింది తెలంగాణ. Has betrayed the people of Telangana in protest of the non-compliance of the promise made by the UPA government. జై తెలంగాణ, జై తెలంగాణ. నాడు బ్రిటిష్ వలస పాలకుల సంకెళ్లను అహింస అనే ఆయుధంతో తెంచిన గాంధీజీ స్ఫూర్తిగా నల్ల పోరాట వీరుడు నెల్సన్ మండేలా అనుసరించిన తీరుగా 2001లోనే కేసీఆర్ పిడికిలిలో జై తెలంగాణ అంటూ స్వరాష్ట్రం కోసం గులాబీ జెండా ఈ మలిదశ ఉద్యమం పురుడు పోసుకుంది. స్వరాష్ట్రం కోసం యావత్ జాతిని ఏకం చెయ్యడానికి అలుపెరుగని పోరాట పంథాకు బీజం వేసింది. 2001 మొదలు నవంబర్ 29 దీక్షా దివస్ వరకు తెలంగాణ గల్లీలో మొదలైన ఉద్యమం ఢిల్లీ పార్లమెంట్లో
అన్ని పక్షాలను ఏకతాటిపై తెస్తూ ప్రతి ఒక్కరిలో స్వరాష్ట్ర కాంక్ష రగిలిస్తూ సాగిన ఈ ప్రయాణం సుదీర్ఘమైనది. ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని 2009 నవంబర్ 29న కేసీఆర్ తీసుకున్న ఆమరణ నిరాహార దీక్ష వలస పాలకులను కూకటి వేళ్లతో పెకిలించింది. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్న ఆత్మత్యాగ నినాదం వలస పాలకుల గుండెల్లో ఫిరంగి నాదమై నినదించింది. స్వరాష్ట్రవాదం తెలంగాణ నినాదం 4 కోట్ల తెలంగాణ మారుమోగింది. ఇదే ఢిల్లీ మెడలు వంచి డిసెంబర్ 9న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ప్రకటన చేయించింది. ఎన్నో అడ్డంకులను ఎదిరించి పట్టువదలని సంకల్పంతో కేసీఆర్ సాగించిన అలుపెరుగని పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్ర అవతరణ. జూన్ 2, 2014 తెలంగాణ రాష్ట్ర అవతరణ. కేసీఆర్ గారి పరిపాలనలో 2014 మొదలు 2023 వరకు తెలంగాణకు స్వర్ణయుగాన్ని తెచ్చింది. స్వరాష్ట్రంలో స్వపరిపాలనలో మొదలైన సంక్షేమం అభివృద్ధిలో దేశంలోనే నెంబర్ 1గా నిలిపింది. నేలల్లోకి గోదావరి కృష్ణమ్మలను కాళేశ్వర పాలమూరు రంగారెడ్డి నీళ్లతో మళ్లించింది. అన్నమో రామచంద్రన్న ఆకలి కడుపులన్నీ నింపి అన్నపూర్ణలా మార్చింది. ఐటీ, ఫార్మా రంగాలలో హైదరాబాదును ప్రపంచ ముఖ చిత్రంగా మార్చి అన్ని రంగాల్లోనూ అచ్చరు పొందేలా అభివృద్ధిని అందుకుంది. 2000 పింఛను మొదలు పసిబిడ్డలకు కేసీఆర్ కిట్స్, ఉచిత విద్యతో పాటు గురుకులాలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటు, ఉచిత బియ్యం, దళిత బంధు, బీసీ బంధు, గొర్రెల పంపిణీ, చేపల పంపిణీ, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇలా ఆపన్నులకు ఎన్నో సంక్షేమ పథకాలను సాదరంగా అందించిన పునాది ఆనాటి దీక్షా దివస్. నవంబర్ 29న కేసీఆర్ చేసిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణాధ్యాయం. దీక్షా దివస్ ప్రపంచ పోరాట చరిత్రల్లోని మకుటాయమానం. దీక్షా దివస్ ఒకే ఒక్కడుగా ప్రాణత్యాగానికి సిద్ధమై జాతి అస్తిత్వాన్ని నిలిపిన సుమధుర ఘట్టం దీక్షా దివస్. కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష నవంబర్ 29 దీక్షా దివస్ శాశ్వతంగా చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది.